సప్పో చేసి మా పిల్లల్ని చదివిస్తున్నాం. ఈ స్ట్రెస్ కానీ, ఈ అవినీతి దందా కానీ, మనొక కాలర్ అడిగారు, ఇంతలో 230 కోట్ల దందా అయిందంటే సార్ అవన్నీ మాకు తెలియదు, మాకు ఏదన్నా ఇబ్బంది అయితే ఎవరొకరిని తెలుసుకుని అడగడం అని వాళ్ళు ఇన్నోసెంట్గా సమాధానం చెప్పారు. వాళ్ళందరికీ ప్రైమ్ 9 సమాజహితం కోసం అధికారులు స్పందించట్లేదన్న అనేక ఫిర్యాదుల మేరకు ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి జిల్లాల వారీగా. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి మేరకు మేము మొత్తం ఏవైతే హైదరాబాద్ జంట నగరాల్లో కానీ, విజయవాడ కానీ, కొన్ని ఏరియాల్లో, ఇంపార్టెంట్ ఏరియాలో ఎక్కడైతే ఈ కార్పొరేట్ దందా జరుగుతుందో అటువంటి ఏరియా డిఈఓ ఎంఈఓ నెంబర్లు ప్రైమ్ 9 చర్చా వేదిక ప్రతిరోజు జరుగుతుంది. ఆ టైంలో మీకు డిస్ప్లే అవుతుంది. దయచేసి మీరు జిల్లాల వారీగా ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. ఎందుకు ఇది డిస్ప్లే చేస్తున్నామంటే ఆల్రెడీ కుకట్పల్లి, నిజాంపేట్, ఆల్రెడీ అన్ని ఏరియాలో కూడా శ్రీ చైతన్య, నారాయణ, అన్ని కార్పొరేట్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి సెకండ్ ఇయర్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని ఏరియాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రైమ్ 9 ఛానల్కి అయితే రోజుకి 100 కాల్స్ వస్తున్నాయి. అవన్నీ అటెండ్ చేస్తూ వివరాలు సేకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు స్టూడెంట్ యూనియన్స్ కూడా స్పందించి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కావున పేరెంట్స్కి, సామాజికవేత్తలకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. ఏ అధికారి స్పందించకపోయినా అధికారి పేరు, ఆ హోదా, జిల్లా పేరు మాకు తెలియజేయండి. ప్రైమ్ 9 మీ వెంట ఉంటుంది. మీ సమస్య పరిష్కరించే వరకు మీ వెంట మేము ఉంటాం. మాకు సహకరించండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సంపత్ రెడ్డి విజయవాడ నుంచి. హలో సంపత్ గారు, చెప్పండి. చెప్పండి చెప్పండి వింటున్నాం మేడం. మా నూతనకల్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేడం అది. చెప్పండి వింటున్నాం. అవును మేడం, అదే మేము మా బాబుని చేంజ్ చేద్దామంటే కాలేజ్ అది బాధ ఏమనిపిస్తుంది అంటే. నెక్స్ట్ కాల్ చూద్దాం. రఘు లైన్ లో ఉన్నారు గద్వాల్ నుంచి. హలో మేడం, మేము గద్వాల్కి వెళ్ళి మాట్లాడుతున్నామండి. చెప్పండి మేడం. మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సూచన చేశారండి. అంటే ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశాలు ఇవ్వాలని. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఒక పిల్లోడు ఇప్పుడు మెడికల్ ఎంట్రన్స్ కోసము చైతన్యలో చదివి ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే తీసుకోడండి, గవర్నమెంట్ కాలేజీకే వెళ్తాడు. ఒక్క మెడికల్ కాలేజ్ పిల్లోని మీద 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. తల్లిదండ్రులు 2 years ఎంసెట్ కోచింగ్ మీద వాళ్ళు ఒక 10 lakhs ఖర్చు పెడతారు. అటువంటి వాళ్ళకి 1 కోటి రూపాయల విలువ గల ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడంలో ఏంటి ఉద్దేశము? ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి నీట్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలోనే డబ్బులతో సీట్లు అలాట్మెంట్ చేసి, గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఇంజనీరింగ్ సీట్లు కొద్దిగా మెరిట్ కానీ వాళ్ళకి 1% కలిపితే కూడా బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇప్పుడు చాలా మంచి సూచన అండి. దీనికి అంటే సాధ్యాలు ఎట్లుంటాయి, ఏంటి, ఏం కథ అనేది మనం పరిశీలిస్తే కనుక, అంటే ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రభుత్వ కళాశాలల్లో చదివినటువంటి వాళ్ళకు, తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళకు, ఇంతకుముందు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఉండేది. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు బాసర IIIT పెట్టిన తర్వాత అది గవర్నమెంట్ కాలేజీలో, అది కూడా రూరల్ ఏరియాలో చదివినటువంటి విద్యార్థులనే సెలెక్ట్ చేసి అక్కడ కోచింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ చాలామంది ఏంటంటే అసలు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ప్రభుత్వ కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, అంటే అధ్యాపకులు యొక్క కమిట్మెంట్ తగ్గింది, అక్కడున్న వసతులు తగ్గినాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవని అధ్యాపకులు చెప్పడం, అధ్యాపకులకు సంబంధించినటువంటి ఆరోపణలు సమాజంలో చేయడము లేదా ప్రభుత్వం చేయడము, ఇటువంటివన్నీ కూడా మనకు చర్చలు జరుగుతున్నటువంటి విషయం తెలుసు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించి ప్రభుత్వ విద్యారంగాన్ని నియంత్రించేటటువంటి వ్యవస్థలు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఉదాహరణకు మీరు ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నారు. నీట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడు చేరేది ఎక్కడ? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, లేదు